ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారు. మరో నెల రోజుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళకి అందుబాటులోకి రాబోతున్నట్లుగా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో రూపొందించినటువంటి కొన్ని పథకాలను చంద్రబాబు గారు ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాము మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ చంద్రబాబు గారు మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ మాటను కూడా ఇప్పుడు సాకారం చేసుకునేలాగా మరో నెల రోజుల్లో ప్రణాళికను రూపొందించబోతున్నారు అన్నట్లుగా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఏంటి సార్, నెల రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు చంద్రబాబు గారు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ క్యాబినెట్ ఫస్ట్ మీటింగ్ జరిగింది, మనం చూసాము. దాని మీద ముఖ్యంగా ఆయన మొట్టమొదట పెట్టినటువంటి 5 సంతకాలు ఏవైతే ఉన్నాయో, మెగా డిఎస్సి, తర్వాత వచ్చి అన్న క్యాంటీన్లు, తర్వాత వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది తీసేయటం, తర్వాత తర్వాత మన ఈ స్కిల్ సెన్సెస్, ఇలాగ ఒక 5 ఆ రోజున ఏవైతే చెప్పున్నారో వాటి మీద చర్చ చేసి వాటిని ఆమోదించడం జరిగింది. అయితే అనేకమైనటువంటి హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది. సో చాలామంది క్వశ్చన్ చేశారు కూడా, ఇలా చేస్తే మీరు బీహార్ అయిపోతుంది లేకపోతే శ్రీలంక అయిపోతుంది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు, మరి మీరు ఎలా చేస్తారు అనేటువంటి ప్రశ్న చాలామంది రైజ్ చేయడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఏ అనుభవం లేనటువంటి వ్యక్తే సరే ఇంతమందికి ఇచ్చాడా అంతమందికి ఇచ్చాడా అనేటువంటి దాంతో కాకుండా నవరత్నాల్లో చాలా వరకు ఆయన అమలు చేశాడు, నవరత్నాల వరకు. కానీ ఇంత అనుభవం ఉండి ఇంత పలుకుబడి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయటం అనేటువంటిది పెద్ద సమస్య కాదు. జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించలేకపోయారు, చంద్రబాబు గారు వస్తే సంపద సృష్టిస్తారు, చేస్తారనేటువంటిది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నటువంటి పదం. అయితే కొంతమంది ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు రాగానే సంపద రాదు కదండి, సంపద సృష్టించలేరు కదా, ఎలా చేస్తారు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. అయితే దానికి ఒక రాజకీయ పరిశీలకుడిగా నాకున్నటువంటి ఇదేంటంటే, ఆల్రెడీ కొనసాగుతున్న స్కీమ్స్కి కొన్ని అదనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సో ఆయనే ఏం క్లెయిమ్ చేసుకుంటున్నాడు, నాకు 5 సంవత్సరాల మీద నేను 2,77,000 కోట్ల రూపాయలు నేను పంచాను. అంటే సంవత్సరానికి ఎంత, 50,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి పంచాడు. మన బడ్జెట్ ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయన ఉన్నది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. ప్రతి సంవత్సరం అది 10 నుంచి 15% పెరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి కొంత ఇదవుతుంది. తర్వాత అదనంగా వీళ్ళు ఇచ్చేది నాకు తెలిసి ఒక 10,000 కోట్లకు మించి ఉండదు. చంద్రబాబు నాయుడు అదనంగా ప్రామిస్ చేసినటువంటిది, ఇప్పుడు అమ్మ ఒడి ఉంది, 2 ఉంటే ఇంకొకరికి ఇస్తానన్నాడు. ఆల్రెడీ 3,000 ఇస్తున్న దానికి ఇంకొక 1,000 రూపాయలు మాత్రమే యాడ్ చేస్తున్నాడు పెన్షన్. అలాగే రైతు భరోసా 15,000 ఇస్తే ఇంకొక 5,000 మాత్రం యాడ్ చేస్తున్నారు. ఇలా మీరు తీసుకున్నా కూడా 10 నుంచి 15,000 రూపాయలు మాత్రమే ఒక సంవత్సరానికి అదనపు భారం పడేటువంటి అవకాశం ఉంది. అన్నప్పుడు ఈ 15,000 కోట్ల రూపాయలు అడ్జస్ట్ చేయడం అనేటువంటిది ఒక్క సంవత్సరం పాటు, 2వ సంవత్సరం నుంచి అమరావతిలో కనుక అభివృద్ధి స్టార్ట్ అయితే అక్కడి నుంచి వచ్చే రెవెన్యూస్ని జనరేట్ చేయడం అనేటువంటిది పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి అవన్నీ క్యాల్కులేట్ చేసుకొనే చెప్తాడే కానీ ఇవ్వడు, ఇలాంటి ప్రచారం ఉంది. సో దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా 1 by 1 చేసుకుంటూ వస్తారు. ముఖ్యంగా నిరుద్యోగుల ఆకాంక్ష ఏదైతే ఉందో డిఎస్సి అనేటువంటి దాని మీద ఫస్ట్ సంతకం ఆయన చేయడం జరిగింది, మనం చూసాం. అది ఇమీడియట్గా కార్యాచరణలోకి వచ్చేస్తుంది. 16,000 చిల్లర పోస్టులు ఏవో ఇచ్చేస్తున్నారు. సో మహిళలకి సంబంధించినటువంటిది ఇప్పుడు ఆయన రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక నెల రోజుల లోపల దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సిన పనేం లేదు. కాకపోతే ఏంటంటే దానికి కొన్ని విధి విధానాలు అనేటువంటివి రూపొందించాలి. మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6లో ప్రధానంగా ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఒకటి ఉంది. సో కాకపోతే ఏంటంటే ఆ విషయంలోనే కొంచెం జాగ్రత్త తీసుకోవాలంటున్నాను. నిన్న సోషల్ మీడియాలో ఒక ఇది సెటైరికల్ వీడియో ఒకటి చూశాను. ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఆడాళ్ళలో ఒక ఆడ మనిషి ఇంకొక ఆడ మనిషిని అడుగుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను పలానా చోటకి వెళ్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే
ఇంట్లో బోర్ కొడుతుంది, బస్సులో తిరిగితే కాస్త 10 మంది పరిచయం అవుతారు కదా వస్తున్నానని ఒక ఆవిడ అంటుంది. ఇంకొక ఆవిడ పిల్లాడికి అన్నం పెడుతూ ఉంటుంది. సో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇంట్లో ఉంటే వీడు అన్నం తింటలేదు కాబట్టి బస్సులో అలా తిప్పుకొస్తే అన్నం తింటాడని భోజనం పెడుతున్నానని చెప్తూ ఉంటుంది. ఇది సెటైరికల్గా ఉన్న, ఇది ఫ్యాక్ట్ అయ్యే అవకాశం. ఇప్పుడు ఎవరికి అవసరం లేదు అనేటువంటి దాన్ని కూడా కొంచెం వాళ్ళు అంటే అంత టైం ఉంటుందంటారా మహిళలకి? అంటే జరుగుతుంది. ఇప్పుడు పూర్తిగా మిస్యూజ్ చేస్తారని నేను అనుకోను, కానీ ఫ్రీ అనేటప్పటికి ఏంటంటే కొన్ని అనవసరమైన ప్రయాణాలు, ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కొంత వెళ్తే ఖర్చు అనుకున్నారనుకోండి, లేదు ఒక ఆడ మనిషికి ఫ్రీగా ఉందంటే 4 ఆడవాళ్ళు కలిసి వెళ్ళి వచ్చేటువంటి అవకాశం ఇలాంటిది ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ తెలంగాణలో చూస్తున్నాం, ఫ్రీ బస్ అనగానే ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కేటువంటి వాళ్ళకి లేకుండా పోయింది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి ఎట్లా అడ్రస్ చేస్తారనేటువంటిది చూడాలి. ఒక పథకాన్ని మీరు ప్రవేశపెడితే అది ఒకళ్ళకి మేలు చేసినప్పుడు రెండో వాళ్ళకి కీడు చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా అది ప్రభుత్వం మీద ఉంటుంది. సో కర్ణాటకలో ఏం జరిగింది, తెలంగాణలో ఏం జరుగుతుంది అనేటువంటి దాని నుంచి ఉదాహరణలు తీసుకొని సమర్థవంతంగా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడేటట్టుగా కొన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని, వైట్ కార్డు ఉన్న వాళ్ళకి పరిమితం చేస్తారా లేకపోతే ఎవరైనా ఎక్కొచ్చా అనేటువంటిది. ఇలాగే మనకి 18 సంవత్సరాల నుంచి నిండినటువంటి ఆడవాళ్ళందరికీ కూడా మేము 1500 రూపాయలు నెల ఇస్తా ఉన్నారు. అది చాలా పెద్ద బాధ్యత అవుతుంది. ఎందుకంటే 18 నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న ఆడవాళ్ళు అందరికీ ఇస్తూ ఉంటున్నారు. సో దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు అనేటువంటిది నేను ఆసక్తిగా ఎదురు చూస్తాను. ఇవన్నీ మిగతావన్నీ కూడా దాదాపుగా అయిపోతాయి, కానీ పెద్ద బాధ్యత అది. ఓకే. సో అది చేసి మహిళా బస్సు ఫ్రీ బస్ చేసి, అంటే ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంలో కొన్ని కండిషన్స్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా పెట్టాలంటున్నాను నేను. ఓకే. అంటే ఎలక్షన్ ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటువంటి కండిషన్స్ చెప్పని నేపథ్యంలో ఇప్పుడు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందా మహిళలు? అంటే ఒప్పుకోకపోవడం ఏమీ లేదండి. మీరు ఇస్తున్నటువంటిది ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీగా ఇచ్చినప్పుడు ఎవరికైతే అవసరం ఉందో ఆ సేవ వాళ్ళకి మాత్రమే అందేటట్టుగా ఉండాలి. దానికి కొన్ని పారామీటర్స్ ఫిక్స్ చేసుకోవాలి. కాబట్టి అది ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా కండిషన్స్ అప్లై అని చెప్పకపోయినా కూడా కొన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకనో లేకపోతే ఈ స్థాయి పై వాళ్ళకి కింద వాళ్ళకి మాత్రమేనో అలాంటి కొన్ని కండిషన్స్ కంపల్సరీగా పెట్టాలి. లేకపోతే ఇందాక నేను అన్నట్టుగా అది మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అట్లాగే రెండో పక్కన ఈ ఆటో డ్రైవర్లు ఇప్పుడు తెలంగాణను చూసి వాళ్ళు కూడా ఆందోళన మొదలు పెట్టారనుకోండి, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి ఇక లేనిపోని తలనొప్పిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఎలా అడ్రస్ చేస్తారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ప్రతి సంవత్సరం మీకు వాహన మిత్ర అని చెప్పి ఒక 10,000 రూపాయలు ఇచ్చేవారు. సో ఇప్పుడు అది వీళ్ళెవరు ఇవ్వకపోగా ఇదేదన్నా గనక వాళ్ళకి నష్టం అయ్యేటట్టుగా అనిపిస్తే, లేదా దాంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఎవరన్నా ఉన్నాయి, ఎందుకంటే ప్రతిపక్షం అనేది అవకాశం కోసం చూస్తూ ఉంటుంది. సో అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటికి తావు ఇవ్వకుండా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారనేటువంటిది చూడాలి. అయితే ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఫలానా టైం లోపల మేము ఇస్తామని ప్రామిస్ చేయలేదు. కాబట్టి వచ్చినటువంటి 6 నెలల్లోనో సంవత్సరంలోనో వాటిని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి అవన్నీ చేసినప్పుడు మాత్రమే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి ప్రచారం చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు, హామీలు ఇచ్చి ఎగ్గొడతారు అన్నటువంటి ఒక అపప్రద ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూతద్దంలో నుంచి చూస్తూ ఉంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడ దొరుకుతారా వీళ్ళు అనేటువంటి. ఆ అవకాశం ఇవ్వకుండా ఇలాంటి స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ చేస్తే అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి కూడా బాగుంటుంది. ఓకే సార్.